నమస్తే. మేడారం జాతరలో జరిగినటువంటి చిన్న ఇష్యూ, కోవా బండ్కు సంబంధించినటువంటి ఇష్యూ. బతుకు తెరువు కోసం వచ్చి మేడారం జాతరలో కోవా బండ్ని ఒక్కొక్క బండ్ని 10 రూపాయలకు విక్రయిస్తున్నటువంటి అలీ అనేటువంటి వ్యక్తి, ఒక ఛానల్కు సంబంధించినటువంటి రిపోర్టర్ అయినటువంటి బాలాజీ, వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ, దాని తర్వాత జనాలు అంతా కూడా పోగైపోయి ఆ వ్యక్తిని, అలీ అన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెడుతూ రకరకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మీరు ఎంతమంది వచ్చిండ్రు, నీ ఆధార్ కార్డు ఏంది, బండ్లు మెత్తగా ఉన్నాయి, ఎన్ని రోజులకి ఈ అంత పాడైపోతాయి, నువ్వు చేసేటువంటి ఈ ఏదైతే ఆ కోవా బండ్లో కోవా పెడతారో అది ఎప్పుడు చేసుకొని వచ్చినావు, ఇదంతా కూడా కల్తీ కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి ఒక్క నిమిషం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఆల్మోస్ట్ జనాలకు అందరూ కూడా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటిది, ఆయన ఏ విధంగా ఎవరు ఇబ్బంది పెట్టిళ్ళు, ఆయన నిజంగా కల్తీ చేస్తున్నాడా అనేది మీకు ఆల్రెడీ ఈ యొక్క వీడియో మీరు వాళ్ళ ఛానల్లో కానీ ఇంకా మిగతా ఛానల్లో మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళకు సంబంధించినటువంటి ఛానల్లోనే ఈ వీడియో కిందనే వచ్చినటువంటి కామెంట్లను వాళ్ళ ఛానలే ఏదైతే ఆ వల్లి ఇక్కడ బాలాజీ అనేటువంటి ఒక రిపోర్టర్ మధ్యలో జరిగినటువంటి ఆ అంశానికి సంబంధించినటువంటిది వాళ్ళ ఛానల్లో అప్లోడ్ అయితే, వాళ్ళ ఛానల్లో వచ్చినటువంటి కమెంట్స్ ఏందో ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో నా వీడియోకి కూడా మీరు కమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దానికంటే ముందు మనం ఒకసారి చెప్పుకోదలుచుకున్నట్టయితే ఉంటే, కల్తీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆడికి వచ్చినటువంటి జనాలే కావచ్చు, ఆడున్నటువంటి రిపోర్టరే కావచ్చు, చాలా హోటల్లో కల్తీ అయినాయి. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా చాలా కల్తీలు అవుతున్నాయి. కల్తీ కానటువంటి వస్తువు ఏదో చెప్పాలి. కల్తీ చేయడం చాలా తప్పే కాదనట్లు, కానీ కల్తీ కానటువంటి వస్తువులు ఏది? ఇలా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆ వివాదం జరుగుతుంది. తిరుపతి లడ్డు విషయంలో ఆడ కల్తీ నెయ్యిని వాడిన్లు అనేది ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నది. దానిపైన ఒక విచారణ కూడా జరుగుతూ ఉన్నది. పెద్ద మొత్తంలో ఆడున్నటువంటి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో డబ్బులను దండుకోవడానికి చేసినటువంటి కుట్రగా బయటపడుతుంది. మరి ఆ రోజు మాట్లాడినటువంటి వీళ్ళు ఎంత పవిత్రంగా మనం భావిస్తాం తిరుపతి లడ్డుని, దాంట్లోనూ కూడా కల్తీ చేసిండు. మనం చూసుకోవచ్చు. పెద్ద పెద్ద ఇట్లా ఆల్ఫా హోటల్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి చాలా 5 స్టార్స్ హోటళ్ళు, పెద్ద పెద్ద హోటల్లో కూడా బయటపడ్డాయి. బొద్దింకలు వచ్చినాయి, పురుగులు వచ్చినాయి. వాళ్ళు తినేటువంటి ఫుడ్లో నేరుగా బొద్దింకలు వచ్చినాయి, ఎలకలు వచ్చినటువంటివి ఉన్నాయి. అంతెందుకు, మీరు రిపోర్టర్లు అయినట్టయితే ఉంటే నేరుగా ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ప్రభుత్వ హాస్టల్స్కి వెళ్ళి ఒక్కసారి పరిశీలించండి. మేము కూడా వెళ్ళినాం, చాలాసార్లు వెళ్ళినాం. ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి ఫుడ్లో కూడా పూర్తిగా కల్తీలే. ఏమో జరుగుతుందో, ఫుడ్ పాయిజన్తో ఎంతమంది చచ్చిపోతానో మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఆడికైతే బోరు. కానీ ఈరోజు ఆ వ్యక్తిని, వల్లి అన్నటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తిని వీళ్ళు ఎందుకు టార్గెట్ చేసిండ్రు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. చాలామంది రాజస్థాన్ నుంచి బతికేదానికి వస్తలేరా? గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మార్వాడీలు బతకట్లేదా? ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. అన్నిట్లలో కల్తీలు జరుగుతున్నాయి. కానీ ఈ కల్తీ పైనే ఎందుకు అంటే దీని ఏదో ఉంది అనేది చాలామంది చెప్తా ఉన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా బాగా వినబడతా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఆయనకు సంబంధించినటువంటి ఛానల్లోనే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, జనాలు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూస్తే, ఇగో ఆయన ఛానల్ మనకు వేరే కూడా కాదు, వేరే దాని లేదు, ఇంకా మామూలుగా కాదు వచ్చిన కామెంట్స్. ఇగో తిరుపతి లడ్డూలో కల్తీ జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయిళ్ళు అడుగుతాను, సమాధానం చెప్పు. ఎవరు అడుగుతా ఉన్నారు? వాసు అడుగుతా ఉన్నాడు. తిరుపతి లడ్డూలో కూడా ఇంతకుముందు నేను చెప్పే కదా, తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగింది, వీళ్ళు ఎక్కడ పోయిలో తెలియదు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే కొంత బాధగా అనిపించింది. ఎవరికైనా కానీ చలించిపోవాల్సినటువంటి ఆ వీడియోలాగా కనబడ్డది. ఆ ఒక్కరిని చేసి అక్కడ ఉన్నటువంటి ఒక 20 మంది అక్కడ కూడి, దాంట్లో ఒక 3 రిపోర్టర్లు, ఇంకా వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు, ఇక వీళ్ళే పోలీస్ ఆఫీసర్లు అయిపోయారు, ఇప్పుడు వీళ్ళే ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయిపోయారు, వీళ్ళే అంతా అయిపోయాడు. ఆధార్ కార్డు ఏది, మరి ఆధార్ కార్డు ఏదని చెప్పి వీళ్ళకి ఇప్పుడు చూపెట్టాలన్నట్టు అడుగుతాను. చెప్పులు ఇక టెన్షన్ అందుకు అంటే మిమ్మల్ని 10 మంది, టెన్షన్ ఎందుకు అంటే మిమ్మల్ని 10 మంది చుట్టుముట్టినప్పుడు ఆటోమేటిక్గా టెన్షన్ వస్తుంది కదా,
అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవర్రా మీరంతా అతని చుట్టూ నించొని క్వశ్చన్స్ వేసే ప్రతి బేకార్గాలని అక్కడే దన్నాలని చెప్పేసి అంటాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కేవలం నీ చేసినటువంటి వీడియో కింద వచ్చేటువంటి కమెంట్సే. ఇంకో పొట్టకూటి కోసం వచ్చిన వాడి మీద ఏంట్రా మీ ప్రతాపం అని అడుగుతా ఉన్నారు. ఇగో బన్నులు మెత్తగా ఉంటేనే ఫ్రెష్ అని అర్థం రా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంతే కదా, మనం చూడొచ్చు, మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఏమైనా బన్ను కొనుక్కోవాలన్నప్పుడు అది మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని చూస్తాం. మెత్తగానే ఉంటుంది దర్దాపుగా బ్రెడ్. మళ్ళీ ఇంకోటి ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందో అంటారు. మరి ఇదే కిరాణా షాపులోకి పెద్ద పెద్ద మార్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, దాని మీద ఎన్ని రోజులు ఉంటుందో. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఒకవేళ కనుక ఉన్నట్టు అయితే ఉంటే ఆయన తీసుకొచ్చి 3 రోజులని ఒకసారి అంటా ఉన్నాడు, మాకు డైలీగా వస్తాయని చెప్పేసి ఒక మాట అంటా ఉన్నాడు. సరే ఏదైనప్పుడు కూడా వారానికైతే మించి అయితే వాళ్ళు వాడగా కావచ్చు. నెలకు సరిపోయేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మనం చూసినట్టయితుంటే దర్దాపుగా ఒక నెల రోజులకు ఇవాళ తయారైనట్టయితే నెల వరకు కూడా వాడవచ్చు, 2 నెలలు కూడా వాడేటివి కూడా ఉంటాయి. అతను స్పష్టంగా చెప్పిండు బొంబాయి రవ్వతో చేస్తామని. 1 కేజీ బాంబే రవ్వ ఎంత అవుతుంది తెలుసా? రవ్వ కాస్ట్ తెలుసారా? అందరు కలిసి అతని మీద ఎందుకు పడుతున్నారు? ఇక స్వీట్ షాప్లో మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుందా? నిజమే కదా, స్వీట్ షాప్కి పోరి వాడు లడ్డూలు తీసి ఆ కవర్లో అలా పెట్టిస్తాడు, దాని మీద ఉంటుందా? వాడు ఎన్ని రోజుల క్రితం తయారు చేసిండో ఆ లడ్డూలు కానీ ఆడున్నటువంటి పాలకోవ కానీ ఇంకా వేరే వేరే స్వీట్స్ కానీ మనం చూసినట్టయితే ఆ డిస్ప్లేలో కనబడతా ఉంటాయి. మనం పోయినప్పుడు ఇది ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి ఉన్నటువంటి వాడు తయారు చేసుకున్నటువంటి ఆ డబ్బాలో పెడతాడు, ఇచ్చేస్తాడు మనకు. మరి దానికి ఏది మ్యానుఫ్యాక్చరింగ్ డేటు? ఆ మ్యానుఫ్యాక్చర్ డేటు అనేది అన్నిటికీ ఉంటుందా అంటే అన్నిటికీ ఎక్కడ ఉంటుంది? సో బ్యాడ్ బ్రో. ఇలాంటివి పేద ప్రజల మీద కాకుండా పెద్ద పెద్ద కంపెనీలలో ట్రై చేయండి, పేదవాళ్ళ కడుపు కొట్టడం కాదు అని అడుగుతా ఉన్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని కల్తీలు చేస్తూ ఉన్నారు, అన్నిట్లలో కల్తీ అయిపోతూ ఉన్నాయి. ప్రతి ఆహారంలో ఏదో రకంగా కల్తీ అయిపోతూ ఉన్నది. మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఏవేవైతే వాడుతూ ఉంటామో, ముఖ్యంగా పాల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా విషతుల్యం అయిపోయినాయి. ఇప్పుడు కల్తీ లేని ఏ బిజినెస్ కూడా నడవట్లేదు. అంటే ఎందుకంటే వినియోగదారుల సంఖ్య ఎక్కువ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఆప్షన్స్ వెతుక్కుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు కంట్రోల్ చేయాలి? ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి అధికారులు దీనిపైన తనిఖీలు చేయాలి. వాళ్ళంతా మొద్దు నిద్రలో పోతారు. మొద్దు నిద్రలో పోయి కేవలం 1 రోజు 2 రోజులేమో ఆ హోటళ్లకు ఏమైనా కల్తీ జరిగేటువంటి వాడికి తాళాలు ఇస్తాడు, కథం మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి మామూలు కకృతి పడి ఇట్లా. ఇప్పుడు ఈయన చేసేటువంటి లక్షల బిజినెస్ అయితే కాదు కదా, లక్షలు వస్తాయా? పుట్టకూటి కోసం భార్య పిల్లల్ని సాదుకోవడం కోసం ఏదో ఆయనకు తోసినటువంటి ప్రయత్నం. ఆ బన్నులో నిజంగా ఏమైనా విషం పెట్టి ఏమైనా చంపుతా ఉన్నాడు? అది విషం పెట్టేదే కాదు కదా. ఆయన క్లియర్గా చెప్పిండు, బొంబాయి రవ్వ వాడతాం, కొన్ని పాలు వాడతాం, దాని తర్వాత చక్కెర కూడా వాడతామని చెప్పిండు, ఓపెన్గానే చెప్పేసిండు. ఇక దేవుడు గుళ్ళో ప్రసాదం కల్తీ అయితే ఎవడు అడగడు, కడుపు కోసం కష్టం చేసేటువంటి వాళ్ళ మీద పడతారని చెప్పేసి అంటా ఉన్నాడు. అరే మీకు లా తెలుసారా అని అడుగుతా ఉన్నాను. ఓల్డ్ సిటీలో అడుగు, ఇలా నోట్లో పెట్టి మైక్ పెట్టి అడగడం కాదు, మీరు ఓల్డ్ సిటీలో అడగమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇగో మొన్న కుంభమేళలో గంగా నది నీళ్ళని ఏం చేయరు? అరే జర్నలిస్ట్, మనం తాగే పాలలో 1% కూడా పాలు లేవు, ఆరోగ్య డైరీని అడగరా నీకు దమ్ముంటే? రోడ్డు పక్కన ఏదో బండి పెట్టుకొని బతికే వాళ్ళని సతాయిస్తున్నారు కదరా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నేను అనేటువంటి మాటలు కాదు, దయచేసి అర్థం చేసుకోర్రి. జనాలు తిడుతూ ఉన్నారు పొట్టు. నీకు ఒక్కటైనా కానీ ఒక్కటైనా పాజిటివ్ కామెంట్ వచ్చిందా? దాదాపుగా 2500 కామెంట్లు ఏమి వచ్చినాయి వాళ్ళ వీడియోలకి. 2500 కామెంట్లు, 2500 మందిలో మ్యాక్సిమం దాదాపుగా ఒక 100 కామెంట్లు అటు ఇటుగా వాళ్ళకి ఏమైనా ఛానల్ వాళ్ళకి ఉంటే ఉండొచ్చేమో, కానీ మొత్తం అంతా కూడా నెగిటివే, మొత్తం నెగిటివే. ఇక తెలంగాణ మొత్తంలో రోడ్ సైడు తాటి బెల్లం అని అమ్ముతారు కదా, దానికి ఉంటుందా డేటు? మ్యానుఫ్యాక్చరింగ్ డేటు దానికి ఏమైనా ఉంటుందా? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నారు. అన్న మీకు మంచి సపోర్ట్ ఉంది, భయపడకు, ఇలాంటి రిపోర్టర్లు ఉన్నంతసేపు పేదోడు బతకలేరట. ఏంట్రా అయ్యా నీ ప్రతాపం? చిన్న చిన్న వ్యాపారాల దగ్గర రిపోర్టర్ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు.
చిన్న వ్యాపారాలపై మీ ప్రతాపం ఏంట్రా? దమ్ముంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళి కిచెన్ చూడండి ఎంత ఘోరంగా ఉంటాయో. ఏంద్ర నాయన ఇదో షాహిజం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు అన్న. రాజకీయ నాయకులకు కూడా అడుగుండ్రి. ఇక మనం ఆ బ్యాడ్ కామెంట్ మనం కొన్ని చదవలేములే. పెద్ద పెద్ద హోటల్స్ పైన మాట్లాడగలవా? ఇలాంటి వారిపైన నువ్వు మాట్లాడేదని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ముందు పేరు అడిగి ఆ తర్వాత విద్వేషం సృష్టిస్తారు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఇగో జర్నలిస్ట్ బాలాజట, ఫుడ్ సమస్యలు ఉంటే చట్టం ఉంది, మతాన్ని కలిపి అపహాస్యం చేయడం జర్నలిజం కాదు, జిహాద్ వంటి పదాలు వాడటం ఫియర్ క్రియేటివ్ చేయడమే నిజమైన రిపోర్టింగ్ కాదు. ఈ జిహాద్ వంటి ఈ పదాలు కూడా ఇది ఏమనాలి చెప్పులుగా? అన్నిటికీ మతాలకి కులాలకు ముడిపెట్టి ఇగో ఈ రకమైనటువంటి స్ప్రెడ్ చేయడం ఇది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, అసలు ముందుగా మీకు మంచిది కాదు. ఇదంతా కూడా ఎందుకు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి వాళ్ళని ఇలా విడగొట్టి ఇంకేదో సాధిస్తామని చెప్పేసి అనుకోవడం ఇది చాలా షాడిజం కిందకి వస్తుంది. ఇదంతా కూడా లేనటువంటి దాన్ని అక్కడ క్రియేట్ చేసి అనవసరంగా ఈ మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రాంతి అన్న ఈ వద్దులేక నేను ఇది చదవలేను. చాలా ఓవర్ చేస్తున్నాడట స్పీకర్ పట్టుకొని. బన్ మెత్తగానే ఉండాలి. అసలు అక్కడ ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ అయిపోయాడట. ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ అయిపోయి ప్రతి ఒక్కరి చేతిలో మైకుతో. మరి ఎందుకు మరి 3-4 ఉన్నారు నిజంగా కూడా మైకులు పట్టుకొని అని ఇది కావాలని చెప్పేసి ఏమైనా క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసి వీళ్ళంతా. ఇప్పుడు ఎవరైనా కానీ మేడారం సంబంధించిన జాతర కవరేజ్లో ఒకరిద్దరు ఉంటే కామనే, కానీ ఒకరే దగ్గర 2-3 రిపోర్టర్లు ఉండరు. మైక్ పట్టుకొని ఏంట్రా నీ ప్రతాపం, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఏంట్రా మీ లొల్లి. ఇక ఈ ఛానల్ మీద అది రిపోర్ట్లు కొట్టని ఒక పక్కన గుట్కాలు, సారాయి, మందు, సిగరెట్లు, బీడీలు, ఇంకా తినుబండరాలు అమ్మే ఎన్నో రకాల వ్యాపారస్తులు, పోలీసులు, అధికారులు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రజా చైతన్య ప్రజలు దేవుడు ధర్మం పేర మోసపోకుండా నివారించాలని చెప్తా ఉన్నాడు. పాపం చిరు వ్యాపారాలపైన మీ ప్రతాపమా? ఇది బతుకు తెరువుకి పని చేసుకుంటుంటే వాడిని బాధ పెడుతున్నారు. రాజకీయ నాయకులను అడిగే దమ్ము లేదు. ఇలాంటి వాళ్ళను గుంపుగా వచ్చి బెదిరించడం సరికాదు అని చెప్పేసి తిరుమల రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కారు, అసలు నీకు గుర్తింపు కార్డు ఉంది, అక్రిడేషన్ కార్డు ఏమైనా ఉన్నదా? ఎందుకు సామాన్య రోజు కూలి తనని టార్చర్ చేస్తున్నారు? ఏదైనా ఉంటే ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి చెప్పులు, కానీ మీకేమైనా అక్రిడేషన్ కార్డు ఉందా, గుర్తింపు కార్డు ఉన్నదా? మీరు ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మాట్లాడుతూ ఉన్నారు జనాలంతా కూడా. ఇక పాపం అన్న అలా కించపరచకూడదు, తింటున్నాడు కదా పాపం. ఆయన తింటుంటా కూడా ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత అది అనిపించిందంటే, నువ్వు తిను మరి తిన్నాడు కదా పడేయలేదు కదా. ఏం జరిగింది మరి? చచ్చిపోయినా మరి? ఇప్పుడు తిన్నోడు ఏమైనా చచ్చిపోయినా? ఆ వలి అన్నటువంటి వ్యక్తి ఏమైనా చచ్చిపోలే కదా ఏం. ఇగో ఎందుకురా అందరు కలిసి ఆడ మీద పడతారు. బేకరీలో కూడా ఉంటాయి, అక్కడి నుండి వీళ్ళు కొనుక్కున్న బ్రెడ్స్ అట. అరే పెద్ద పెద్ద హోటల్స్ని అడగండి రా అని చెప్పేసి అంటా ఉన్నారు. అరే నువ్వేమైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ వారా, నీకు ఏం తెలుసురా భయ అని ఇంకోలు తిడతా ఉన్నారు. కొమరవెల్లి జాతరలో కూడా పావు బన్ అమ్ముతా ఉన్నారట. అందులో ఒకవేళ కనుక నీకు ప్రాబ్లం అనిపించినట్టయితే ఫుడ్ డిపార్ట్మెంట్కి చెప్పి చెక్ చేయాలని, అవసరం ఏదంటే అరెస్ట్ చెప్పాను కానీ తప్పించి మీ టార్చర్ ఏందనేది చేదు భాష చెప్తా ఉన్నారు. ఇక మీరంతా చుట్టుకుంటే టెన్షన్ లేకపోతే ఏమవుతాడు? ఇక ఇంకొక లేడీ రిపోర్టర్ అడుగుతా ఉన్నది, ఎందుకు టెన్షన్ పడతా ఉన్నావు? మరి 10 మంది ఒకటేసారి 10 క్వశ్చన్లతోటి ఆయన 30 తిప్పలు పెట్టిన తర్వాత ఎవరికైనా టెన్షన్, నేనున్న టెన్షన్, నువ్వు ఉన్నా కానీ టెన్షన్ పడాల్సిందే కదా. ఇగో మీ మైండ్లో మొత్తం పిచ్చి బాగా ముదిరింది. ఇలాగా ప్రతి హోటల్ రెస్టారెంట్లో కుంగిపోయిన అంటే ఇది కుళ్ళిపోయిన రాయకపోయినట్లుంది, కుంగిపోయిన మటన్ చికెన్ అమ్ముతున్నారు. ప్రతి మార్వాడి షాపు స్వీట్ హౌస్లో స్వీట్ కుంగిపోయి ఉంటున్నాయి. అతను తప్పు చేసి జరిమానా వేయండి, పోలీసులకి పట్టించండి, కులం మతం చిచ్చు పెట్టగలరు. ఇంతకుముందు నేను అన్నటువంటి స్వీట్ షాపులు మెజార్టీగా మార్వాడీసే ఉంటాయి. మెజార్టీగా తెలంగాణలో
ఎక్కువ స్వీట్ షాపులు మార్వాడీల వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. మరి వాళ్ళ షాపులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా నిల్వలు ఉంటా ఉంటాయి. నెల రోజుల కానించి తయారు చేసినటువంటి స్వీట్లు కూడా ఆడు ఉంటాయి. మరి దానిపైన కూడా ఫోకస్ చేయాలి కదా. సామాన్యుల పైన కాదు, కార్పొరేట్ కంపెనీలు జరిగేవి చాలా ఉన్నాయి. వాటి సంగతి ఏందో తెలుసుర్రి. పెద్ద దుకాణాల సంగతి కూడా చేయించండి. బేకరీస్ గురించి కూడా వీడియోలు చేయాలి. చాలా దారుణంగా ఉన్నారు జనాలు. ఇంత మత విద్వేషపు విషయాన్ని ఎలా చిమ్ముతున్నారు, ఏం యాక్టింగ్ చేస్తున్నారు జనాలని మరొక వ్యక్తి అంటా ఉన్నారు. పాపం రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంది అని చెప్పేసి వాళ్ళు తిడుతూ ఉన్నారు. సార్, ఇది ముస్లింలపై ద్వేషం పెంచడానికి జరుగుతున్న కుట్ర. ఇలాంటి బ్రెడ్ మరియు పాలకోవా 10 రూపాయలకు అమ్మేవారు గత 3 సంవత్సరాల క్రితం అమ్ముతున్నారు అని. ఇప్పుడు ఇది తెలియదు కాదు. ఈ బన్నంతా కూడా ఇది కొత్తగా మేడారం జాతర అవుతా ఉంటేనే ఆడికి వచ్చి అమ్ముతా ఉన్నారు అనేది ఏం కాదు. ఇది హైదరాబాద్లో నేను ఒక 10 సార్లు ఎక్కువ చూశాను. 10 సార్లు కూడా తిన్నా నేను. ఇదే బన్ను అమీర్పేట దగ్గర అమ్ముతూ ఉంటారు. ఆడ ఆటోలో ఎప్పటికీ అమ్ముతూ ఉంటారు మైక్ పెట్టుకొని. పాలకోవా 10 రూపాయలు 15 రూపాయలు అనుకుంటా నేను. అది అమ్ముతూ ఉంటారు. మరి అది దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమున్నది? సో ఇవి కామెంట్లు. ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా స్కిప్ చేయలేదు. కొంత బ్యాడ్గా ఉన్నటువంటి స్కిప్ చేసిన నేను కామెంట్లు, కానీ బ్యాడ్గా ఉన్నట్టు మాత్రమే స్కిప్ చేసిన. అవి నేను కూడా చదవకూడదు కాబట్టి. కానీ ఇప్పటివరకు నేను చదివినటువంటి దాంట్లో ఒక్కటి కూడా ఈ రిపోర్టర్ అయినటువంటి బాలాజీ అయినటువంటి వ్యక్తికో లేకపోతే ఆ ఛానల్కో ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ రాలేదు. మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంత జనాలు కూడా ఎవరు కూడా మీరు చేసినటువంటి దాన్ని ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఎవరు కూడా దాన్ని సమర్థించలేకపోతా ఉన్నారు. ఎవరు కూడా అది కరెక్ట్ అని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. ఎందుకు? అనవసరమైనటువంటి దాంట్లోకి చాలా సమస్యలు ఉన్నాయి. జనాలకు ఉన్నటువంటి సమస్య చాలా ఉన్నాయి. ఇక మరి కల్తీలు మీద నేను ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించాల్సిందే, కాదన్నట్లు. కానీ చిన్న చిన్న బండ్లు, పానీపూరి సంబంధించినటువంటి దాంట్లో పక్కన పెట్టి మురిక్కాల వరకు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అవి అసొంటిని పట్టుకొని దండాల, తప్పేం లేదు. కానీ ఇప్పుడు దీంట్లో నీకు పెద్దగా దాంట్లో నీకు ఇది పెద్ద కల్తీది. ఈ కల్తీ ద్వారా వాళ్ళకంతా కూడా తిన్నటువంటి వాళ్ళకందరూ కూడా అస్వస్థత అయిపోయింది, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, దవాఖానలో చేరిండు, ప్రాణాలకి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు చేస్తే ఓకే. కానీ ఏదో చిన్నగా అక్కడి నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఒక 3-4 టార్గెట్గా చేసుకొని వాళ్ళ పేర్లను మరీ అడిగి ఈ చేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరైనా సమర్థిస్తున్నారా? ఎవరైనా సమర్థిస్తున్నారా? ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాకాడ కూడా నెంబర్ కాసేపటి క్రితమే ఇచ్చిండు. మరి మాట్లాడతారా లేదా బాలాజీ అనేటువంటి నెంబరు. చేద్దాం. అసలు మరి దీని మీద ఈయనేమైనా రియాక్ట్ అవుతాడా? అయిపోయింది, లేపట్లేదు. ఇంతకుముందు కూడా నేను ఒక 2 సార్లు చేసిన ఫోను ఎత్తలేదు. కాసేపు మాట్లాడదాం. మరి ఆయన మరి వచ్చినటువంటి కామెంట్స్ చూసో, జనాల నుంచి వచ్చినటువంటి స్పందన చూసో, మరి ఆయన అసలు అక్కడ వీడియోకి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ వీడియోని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఆ మేడారంకి వచ్చిన తర్వాత అక్కడ చాలా సమస్యలు ఉంటాయి. చాలా కూడా మేడారం దగ్గర ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాలు సరిగ్గా లేకపోవడము, భక్తులు ఇబ్బంది పడేటియో, పూజారులు ఇబ్బంది పడేటి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా దీనిపైనే ఎందుకు అనేది దానిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. సో మొత్తానికైతే ఈ మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలనుకోవడం చాలా అది పొరపాటైనటువంటి అంశంగా గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.